సార్ హాయ్ సార్. హలో. సార్ ఫాస్ట్ యాప్నే మీకు తెలుసు. వాడు ఎవడో నాకు తెలీదు కానీ జోకర్ అని విన్నాను. అంటే ఈ మధ్యన కొన్ని ప్రీ ప్లానెడ్ చేసుకొని అంటే అటెంప్ట్ టు మర్డర్ కింద కూడా కొన్ని ఇవి చేయడం అయితే జరిగింది, కొన్ని సాహసాలు చేయడం జరిగింది. సో దానిపైన రివీల్ చేశారు పోలీసులు, ఇప్పుడు తీసుకెళ్లి అరెస్ట్ కూడా చేశారు. దానికోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ అజయ్ కావచ్చు, అభినయ్ కావచ్చు, మొన్న మధ్య ఒకటి రాజమండ్రిలో కలిసిపోయినాడు హైవే రోడ్డు మీద, వాడు కావచ్చు, కత్తి మహేష్ అని వాడు నెల్లూరు చిత్తూరు దగ్గర హైవే రోడ్డు మీద రక్తపాతం అయిపోయినాడు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎదవలు, ఫేక్ ఫాస్టర్స్. వీళ్ళందరినీ కూడాను క్రిస్టియన్ మాఫియా అని అనుకోవచ్చు. ఇప్పుడు ఆకాశం చూసి ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? మన మీదే పడుతుంది. నా క్రిస్టియన్ మతం మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల జనాభా ఉంటే 260 కోట్లు వాళ్ళే ఉన్నారు. పోపులు నేను గౌరవిస్తే ఇప్పటివరకు 260 to 270 పోప్స్ మారారు చర్చిల్లో, క్యాథలిక్ చర్చిల్లో, రోమన్. సో వాళ్ళంటే నాకు గౌరవం ఉంది. వాళ్ళు ఎక్కడ కనిపిస్తే నేను పాదాబంధనం చేస్తాను. కానీ వీళ్ళందరూ కనిపిస్తే మాత్రం ముఖం మీద ఉమ్మేస్తాను. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడాను హిందువుల్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తారు. ఇప్పుడు ఏదో వీడి పేరు అభినయ, వీడు మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ మొన్న అయింది, అసెంబ్లీ ఉప ఎన్నిక. అప్పుడు కూడా వచ్చి హంగామా చేశాడు, నేను ఎమ్మెల్యే అయిపోతాను, మొత్తం ఇండియాని క్రిస్టియన్ దేశంగా మార్చిస్తాను అన్నాడు. నువ్వు కాదు కదా, నీ బాబు కాదు కదా, నీ తాత వచ్చినా కానీ హిందూ దేశాన్ని మీరు మార్చలేరు. ఓకే, కాలగర్భంలో కలిసిపోతారు. ఇదంతా వాడికి పబ్లిసిటీ పిచ్ ఎక్కువ. ఒక పెద్ద సెలబ్రేట్ అయిపోవాలి, కేఏ పాల్ రేంజ్లో అయిపోవాలని వాడు కలలు కంటున్నాడు. ఆల్రెడీ వాడిని స్టేషన్లో వేశారు, జైల్లో కూడా పెడతారు. ఇట్లాంటి వాళ్ళని, మతాల మధ్యన చిచ్చులు పెట్టే వాళ్ళని, కులాల మధ్య చిచ్చులు పెట్టిన వాళ్ళని, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీయాలని నేనైతే కోరుకుంటున్నాను. అయితే ఎప్పుడైతే బెడ్ జాయిన్ అయ్యారు హాస్పిటల్లో, ఫస్ట్ వీడియోలో రివీల్ చేసిన వీడియోలో అయితే కట్లు ఇక్కడ చేతికి లేవు. సెకండ్ వీడియోలో మళ్ళీ చూసినప్పటికీ కట్లు వచ్చేసినాయి. అసలు ఇవన్నీ ప్రీ ప్లాన్ అని చెప్పేసి అప్పుడే అందరూ తెలిసిపోయింది. తర్వాత పోలీసుల పైన మాకు నమ్మకం లేదని చెప్పి వాళ్ళని కూడా దూషించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు పోలీసులే రివీల్ చేశారు. ఇప్పుడు కొంతమంది సీఎంలు తిరుపతి వెళ్తారు, బొట్టు పెడితే బొట్టు వెంటనే తుడిచేస్తారు, అక్షంతలు వేసి సైడ్కి వెళ్ళి ఇలా దులిపేస్తుంటారు. సో కొన్ని క్రిస్టియన్ పార్టీలు ఉన్నాయి ఆంధ్రాలో, పేర్లు ఎందుకు, ఆ క్రిస్టియన్ పార్టీలు ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల కేజీహెచ్ హాస్పిటల్కి ఆ క్రిస్టియన్ పార్టీలకు సంబంధించిన ఛానళ్ళు, కరపత్రికలు వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేసే ఒక గంట. తర్వాత మన హిందూ ధర్మం ఎంత బలమైందో తెలుసు కదా. పాడేరు, అరకు ప్రాంతాల్లో కేవలం క్రిస్టియన్సే కాదు కదా, హిందువులు ఇంకా ఎక్కువ ఉన్నారు, రెట్టింపు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆడి బండారం బయట పెట్టేశారు, ఆడి ఆడియో వీడియోలు అన్ని కూడా బయట పెట్టేశారు. ఇప్పుడు ఆయన కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు ఆంధ్ర పోలీసులు. వైజాగ్ జైల్లో కూడా పడేశారు, అటు సెంట్రల్ జైల్లో. అజయ్ని కూడా వేస్తే ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి అజయ్ డైరెక్టర్ అయితే, ఈ అభినయ్ అని పేరు, ఆడి పేరు కూడా నాకు తెలియదు అసలు. నేనే వాడికంటే ఫేమస్ ఆంధ్ర తెలంగాణ, అవునా కదా, వైజాగ్ సచ్చే ఫేమస్ కదా. సో వాడి పేరు కూడా నాకు తెలియదు. అయ్యి ఎదవా, మతాల మధ్యన చిచ్చి పెట్టి ఎదవా క్రిస్టియన్ మాఫియాని రన్ చేస్తున్న వీళ్ళందరినీ కూడాను అయితే అజయ్ బాబు లాస్ట్ టైం కూడా పగడాల ప్రవీణ్ హత్య కేసులప్పుడు కూడా క్రిస్టియన్ని తప్పుదారి పట్టించి ఆయన కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. మళ్ళా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అలానే తీసుకొచ్చి ఏంది రియలా కాదా అని తెలియకుండా, పూర్తి తెలుసుకోకుండా ఆయన దగ్గరకు వచ్చి మమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తానని చెప్పి అజయ్ బాబు మాట్లాడడం జరిగింది. అంటే దీని ప్రకారం చూస్తుంటే ఈయన చేయి కూడా అందులో ఉందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. దానికోసం ఏం చెప్తారు? చెప్తున్నాను కదా, ఇదంతా ఒక పెద్ద మాఫియా. అక్కడ రాజమండ్రిలో ఒక ఆయన పేరు ఎందుకని మాజీ ఎంపీ, ఆయన కూడా ఒక పోస్ట్ పెట్టేశాడు ఫేస్బుక్ లో, తర్వాత మళ్ళీ డిలీట్ చేసేసాడు. ఇవన్నీ కూడా రాజకీయాలు అనమాట. హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద వీళ్ళందరూ కూడా విషయం కక్కుతున్నారు. కాబట్టి ఈ అజయ్ గారిని కూడా లోపలేయాలి. ఇంకొక ఆయన రాజమండ్రిలోన బుల్లెట్ మీద ఏమయ్యాడో తెలుసు, రాజమండ్రి గోదావరిలో కలిసిపోయాడు. ఒక సీఎం మన తిరుపతి దేవాలయాల మీద కుట్రలు చేశాడు, ఆయన ఏమయ్యాడు, ఆయన కూడా గాలిలో కలిసిపోయినాడు. కత్తి మహేష్ అని ఒక ఎదవ మన దేవుళ్ళు ఎంతగా దూషించాడు, వాడు చిత్తూరులో రక్తపాతం అయిపోయాడు హైవే రోడ్డు మీద. వీళ్ళందరూ కూడా అలాగే అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. హిందూ దేశంలో ఉన్నారు కాబట్టి హిందువులు గౌరవించాలి. ఇష్టం లేనప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళిపోండి, అమెరికా వెళ్ళిపోండి, కెనడా వెళ్ళిపోండి, ఇంగ్లాండ్ వెళ్ళిపోండి, ఆస్ట్రేలియా వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు మతాల మధ్య చిచ్చి పెట్టడం? నేను క్రిస్టియన్స్ని గౌరవిస్తాను. పోపులు ఎంతమంది ఉన్నారు మనం చూసామండి, 260 270 మంది. ఓకే, క్యాథలిక్ నేను అందరినీ గౌరవిస్తాను. వాళ్ళు ఎక్కడ కనబడినా పాదాబంధనం చేస్తాను. వీళ్ళేంటండి, వీళ్ళంతా ఫేక్ మాఫియా, ఫేక్ ఫాస్ట్. వీళ్ళందరినీ కూడా లోపల వేయాలి. అసలు వీళ్ళందరికీ జీతం కూడా ఇస్తున్నారట, 6,000 10,000. నాకు కూడా అంత ఐడియా లేదు. ఆ జీతాలు కూడా క్యాన్సిల్ చేయాలి. వీళ్ళు కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుండి వస్తాయి కదా ఎంగిల్ బిస్కెట్లు, కుక్క బిస్కెట్లు. ఆ కుక్క బిస్కెట్లు తింటూ బతుకుతున్న కుక్కలు వీళ్ళందరూ. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని వీళ్ళు ఏం చేయలేరు. పెద్ద పెద్ద సీఎంలే గాల్లో కలిసిపోయినారు.
వీళ్ళెంత వీళ్ళ బతుకెంత. వాడికి పబ్లిసిటీ పిచ్చి. నెక్స్ట్ 2029లోన ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ క్రిస్టియన్ పార్టీ ఒకటి ఉంది కదా మాకు అక్కడ ఆంధ్రాలో, ఒక ఎమ్మెల్యే సీట్ని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే పాడేరు అరకులో పిచ్చుకోకలా తిరుగుతున్నాడు. అక్కడ జనాలు లేరు చూడండి అసలు. ఒక 10 మంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని వాళ్ళతో జై జై అని కొట్టించుకొని పూలదండలు వేసుకుంటున్నాడు. వీడు కేవలం హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద విషయం కక్కాలి, ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాడనమాట. అంతకుమించి ఏమీ లేదు. వాడి బండారం బయట పెట్టారు, మా హిందువులే బయట పెట్టారు. వాడి ఆడియోలు వీడియోలు అన్ని కూడా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి వైజాగ్ సెంట్రల్ జైలు కూడా వేయడం జరిగింది. అజయ్ గారిని కూడా వేస్తే ఒక పని అయిపోద్దని నేను కోరుకుంటున్నాను. పాస్టర్లకి అమౌంట్ ఇస్తున్నారు కదా, ఆ అమౌంట్ అని ఆపేమని చెప్తున్నారు. ఇప్పుడు అది ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ లో నిన్నటి నుంచి అమలు చేశారు ఆపేయడం అనేది. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఉంది కదా, మరి ఆపేయాలి కదా. వాళ్ళు కూడా క్రిస్టియన్లకి, మామూలుగా వీళ్ళందరికీ ఆపేయాలి కదా. నేను క్రిస్టియన్స్ కి వ్యతిరేకిని కాదండి. నేను కూడా క్రిస్టియన్స్ అందరినీ గౌరవిస్తాను, పోపులు గౌరవిస్తాను. ఇప్పటిదాకా 260 మంది 270 మంది పోపులు మారారు. వాళ్ళందరికీ పాదాభివందనం. నేను అన్ని మతాలు గౌరవించే వ్యక్తిని. కానీ ఇట్లాంటి ఫేక్ పాస్టర్స్ ఉంటారు. ఈ మాఫియా, క్రిస్టియన్ మాఫియా ఉంది కదా, వీళ్ళందరినీ కూడా పెట్రోల్ వేసి తగలబెట్టేయాలని, లేకపోతే ఉరి తీయాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ క్రిస్టియానిటీ, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఇస్లామిక్. నేను అన్ని మతాల్ని గౌరవించే వ్యక్తిని. జై శ్రీరామ్, జై హనుమాన్. బాయ్ బాయ్.